రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏలూరు చరిత్రను తిరగరాసి భారీ మెజార్టీతో విజయం సాధించిన బడేటి చంటికి తెలుగు మహిళ ఏలూరు నగర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల అరుణ విక్టర్ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న బడేటి చంటికి శుభాకాంక్షలు తెలుపుతూ సత్రంపాడు ఎంఆర్సీ కాలనీలో అరుణ విక్టర్ పాల్ స్వగ్రామం వద్ద స్థానిక నాయకులు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ బడేటి అంటే భరోసా అని, మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు బడేటి బుజ్జి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజాసేవకు అంకితమయ్యారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ఎవరైనా ఆపదలో ఉంటే బడేటి చంటి వారికి భరోసా ఇచ్చి ఆదుకున్నారని, ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, డివిజన్ ఇన్ఛార్జ్ కొండే రాణి నిర్మల్ కుమారి, స్వామిదాసు, వాణిజ్య విభాగం నగర కోశాధికారి మద్దు ప్రసాదరావు, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ, కె సుబ్బారావు, బత్తు తంబి, కెఎస్ సతీష్, గుండపనేని అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వదిలాలే బడేటి నాయకత్వం వదిలాలే బడేటి నాయకత్వం వదిలాలే బడేటి నాయకత్వం ఏమన్నా తప్పలు కూడా వాడరా? ఓకే, థ్యాంక్ యూ. ఆపి మన చేసుకోవాలా మా మహిళా కార్యదర్శి 4 సంవత్సరాలు విరామం లేకుండా ఇంటికాడ పిల్లలని కూడా లక్ష్యం ఇక్కడ వదిలేసి పార్టీ కోసం చంటి గారు వెనకాలే తిరిగి 4 సంవత్సరాలు లేడీస్ లెజెండ్స్ అన్న దానికి కూడా సిగ్గుపడతారండి. నిద్ర పెట్టుకుని భార్య భర్త కొన్ని కోట్ల రూపాయలు పందెలు కాశారన్న పెట్టుకో మాకు సహకరించి 22వ డివిజన్ ఇన్ఛార్జి కొండే రాణి నిర్మల్ కుమారి గారికి మరి నా నమస్కారాలు. మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకి నా కృతజ్ఞతలు. మరి ముందుగా ఈ కార్యక్రమం పెట్టుకోవటానికి కారణం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అలాగే మంచి మెజార్టీ బడేటి రాధాకృష్ణ గారికి ఏలూరు ప్రజలు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బడేటి అంటే భరోసా. మరి బడేటి గారికి 2 సంవత్సరాల క్రితమే మరి ఏలూరు ప్రజలంతా మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే ఆయన ఇప్పుడు చేయవలసింది 2 సంవత్సరాల క్రితమే ఆయన ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వాళ్ళ బాధలు చెప్పినప్పుడు చాలా పరిష్కారాలు ఆయన ఎమ్మెల్యే అవ్వక ముందే చాలా కుటుంబాలకి ఆయన మంచి పనులు చేసి పెట్టారు. అలాగే బుజ్జిగారు ఉన్నప్పుడు ఎలాగైతే ఏలూరు ప్రజల్ని ఆదుకున్నారో అంతకు మించి మరి చంటి గారు మాకు ఏలూరు ప్రజలకి మంచి భరోసా ఇచ్చి అనేక కుటుంబాలకి ఆయన ఆదరువుగా ఒక పెద్దగా ఒక తండ్రిగా అండగా ఉండి ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి అన్న ఆయనకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ఏలూరు ప్రజలందరికీ కృతజ్ఞతలు.